రమరాజ్య ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం డేట్ ఫిక్స్, స్థలం ఫిక్స్, తెలుగు తమ్ముళ్ళు మహానాడుకు సిద్ధమా అనే అంశం. మహానాడు కార్యక్రమం మహోన్నత కార్యక్రమం. ఇది తెలుగుదేశం పార్టీకి అత్యున్నత ప్రధాన కార్యక్రమం. ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం, అదే పవన్ కళ్యాణ్ పార్టీతో, భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి అధికార పార్టీలోకి వచ్చారు. ఈ విషయం పక్కన పెడదాం. అధికార పార్టీ అధికారంలో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ ఎవరిది? ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు. చలనచిత్రంలో ఒక వెలుగు వెలిగాడు. రాజకీయంలో ఇప్పటికీ ఆయన తలుచుకుంటూ ఉన్నారు. ఆ పార్టీ ఇప్పటికీ కూడా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొని ఎన్నో విధాలుగా పోరాటాలు చేసి, తెలుగుదేశం పార్టీ అంటేనే భారతదేశంలో ఒక అత్యున్నత స్థానాన్ని సంపాదించిన పార్టీ. అది రామారావుతో, నారా చంద్రబాబు నాయుడుతో వచ్చిందని చెప్పవచ్చు. అటువంటి పార్టీ పండుగ వాతావరణం అక్కడ ఇక్కడ కాదు. మహానాడు కార్యక్రమాన్ని కొన్ని జిల్లాలలో చేపట్టారు. కానీ ఈసారి కడపనందు చేపడుతూ ఉన్నారు. 7వ తేదీ భూమి పూజ అంట. భూమి పూజ చేసిన తర్వాత ఈ నెల 27, 28 మహానాడు కార్యక్రమం. కడప అంటే మీకు తెలిసిందే కదా. ఈ స్థలం ఎక్కడా అంటే, మామూలుగా కడప రూట్లోనే, అటు తర్వాత కర్నూలు రాయచోటి రోడ్డు నందు చింతకొమ్మది గ్రామం, బప్పాపురం, చింతకొమ్మది మండలం బప్పాపురం గ్రామం నందు ఈ నెల 7వ తేదీ భూమి పూజ చేస్తారు అంట. తెలుగు తమ్ముళ్ళు, కడప తెలుగు తమ్ముళ్ళు అంటే డేట్ ఫిక్స్, స్థలం ఫిక్స్, అన్నీ ఫిక్స్ అయ్యాయి. తెలుగు తమ్ముళ్ళు సిద్ధమా? కడప జిల్లాలో ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. అంటే కడప జిల్లా అంటే ఎవరిది? వైఎస్ కడప జిల్లా. అటువంటి జిల్లాలో మహానాడు కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం. చూద్దాం ఏ విధంగా జరుగుతుందో, ఎంత ఘనంగా నిర్వహిస్తారో, ఈ దిశానిర్దేశాలు ఏ విధంగా ఉంటాయో, ఇది వైకాపా నేతలకు ఎంత మింగుడు పడుతుందో, మింగుడు పడదో చూద్దాం అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.